ఏంటి జైల్లో ఎట్లున్నాడంట? జైల్లో రావణ్ కోరికలు. ఏమి మీ కోరిక? జైలు అధికారులు షాక్. చాలా చిన్న కోరిక స్వామి. ఏమిటది చెప్పుకోండి. జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. ఎవరు అని చెప్పలేదు, నన్ను ఇరికించారు, ఇరుక్కున్నానని చెప్పని తోటి ఖైదీల వద్ద బోరును లేకపోతే తనందరూ తాను ఇరుక్కున్నాడు అంటున్నాడా? ఇరికించారు, పోలీసులు గమన ఇరికిచ్చింది అని చెప్పని బాధపడతారు. రావణ్ నా మీటింగ్ వచ్చి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్ మనం బుక్ అయిపోయామని. ఆయన చేసిన పనులే ఆయన ఇరుక్కునేలాగా చేశారు. అందరూ మాట్లాడతారు, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. లిమిట్స్ ఉంటే ఇబ్బంది ఉండదు, లిమిట్స్ దాటితే ప్రాబ్లం. వద్దురా అన్నాను, విన్నావా? ఏమన్నావరా? అరే లోఫర్ నా కొడకల్లారా, శ్రీరాముడు మాత్రమే దేవుడు. హిందువులు కళ్ళల్లో ఎవడైనా పెట్టుకున్నావా? ఒకడున్నాడుగా గుద్ద. అది మూసినదరా. నరేంద్ర మోదీ వచ్చి ఏం ఊడబడిచాడు ఇక్కడ? భాష బాగుండాలి, నోరు బాగుండాలి, పదం బాగుండాలి. అందరికి ఇదే నోరు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజరా? అందరికి ఇదే నాలికే. అందరూ మాట్లాడిన దానికి భిన్నంగా మన నోటికి వచ్చినటువంటి భాష మనం మాట్లాడుతుంటే అప్పుడు మనం ప్రమాదానికి ముంచుకెళ్ళినట్టే, మన గొయ్యి మనం తీసుకున్నట్లే. ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. ఒక బాధ్యత, దానికి లిమిట్స్ ఉంటాయి. అవతల వాళ్ళని విమర్శించే హక్కు మనకు లేదు. విమర్శించవచ్చు కానీ తిట్టే హక్కు లేదు. దేవుళ్ళని కించపరిచే హక్కు లేదు. దేశాన్ని గౌరవించాలి, దేశాన్ని విమర్శించకూడదు. నీకు అసలు కొంచెం కూడా దేశభక్తి లేదా? నాకు అసలు ఆధార్ కార్డే లేదు. నేను ఇండిపెండెన్స్ డే రోజు కూడా స్కూల్ కి ఓన్లీ సమోసా తినకపోతుండే. నేను రకరకాల మనుషులు ఉంటారు సార్. జాగ్రత్త, నాకు ప్రాణహాని ఉంది అనేటటువంటి భయంతో ఆ జోసెఫ్ అక్కడే పెట్టడం, అక్కడే తినడం, అక్కడే పడుకోవడము, మొత్తం అంతా కూడా అక్కడే. అంటే అనుకుంటే అతను కొన్ని పుస్తకాలు కావాలని అడిగాడు సార్. ఇన్స్పెక్టర్ ఏంట్రా? నాకు దస్తా పేపర్లు బస్తా పెన్నులు కావాలి. దేనికి? ఆత్మకథ రాసుకోవడానికి. ఆ పుస్తకాలు కావాలంటే అది కూడా తెచ్చిచ్చారు. అయితే ఇక్కడ నువ్వా? ఏ నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. కాగితాలు పెన్లే లేవు. ఆ రైటర్ దగ్గర నుంచి 4 పెన్లు పేపర్లు అడిగి తగలేంటరా. ప్రేతాత్మకథ ఏదో రాసుకుంటాడు అంటాడు సార్. జైలు లోపల ఎవరు లేకపోవడంతో, తనతో ఎవరు వచ్చి మాట్లాడకపోవడంతో, అంటే ముగ్గురు వచ్చారు మాట్లాడి వెళ్ళిపోయారు. ఇంకా చివరికి అప్పుడు ఒక రకమైనటువంటి స్మైలు, అక్కడ ఉండేటటువంటి సిబ్బందిని చూసి ఒక రకమైనటువంటి స్మైలు, దాంతో పాటు తనలో తానే మాట్లాడుకోవడం. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. వివిఐపి ఖైదీ కాబట్టి. ఎందుకు వివిఐపి అంటున్నా అంటే ఇటువంటి మాటలు మాట్లాడి ఎప్పుడైనా వచ్చి ఖచ్చితంగా కొడతారు అనేటటువంటి ఉద్దేశంతో జైల్లో దాడి చేస్తారనే అనుమానంతో సపరేట్గా పెట్టారా? ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయండి. అతను అదే ఇతను కూడా భయపడుతున్నాడు సార్. భోజనాల కోసం, టిఫిన్ కోసం, డిన్నర్ కోసం వెళ్ళేటప్పుడు ఖైదీలతో పాటు వెళ్ళాలి. ఎవడన్నా మళ్ళీ వెనక నుంచి ఎవరన్నా వచ్చి కొడితే, ముందు నుంచి ఎవరన్నా వచ్చి కొడితే సార్. ఒక సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావాచి హోటల్లో కూర్చొని భోంచేసేవాడు కదా. గమన భర్త రాము ఆయన సూసైడ్ చేసుకుంటున్నాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? చేతులు కోసుకుంటున్నాడు కత్తితోటి కసమని. ఆ కోసుకుంటా ఉంటే ఇంద్రసేన నాయుడు ఎదురుగున్నాడు. ఆయన పక్కన గమన ఉన్నట్లుంది. ఈయన అడుగుతున్నాడు, బాగానే ఉంది. మరి ఆమె ఏం చేస్తుంది? చూస్తా ఉంది. వీడియో తీసేది ఆవిడ అనమాట. ఆమె వీడియో చేస్తుందా? లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతుందా? కానీ వాళ్ళింట్లో ఇతని చేతులు కోసుకున్నంటే వాళ్ళింట్లో ఇంద్రసేన నాయుడు ఏం చేస్తున్నాడు గమన్ దగ్గర? నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. అలాంటప్పుడు నేను అనుకోవడంలో తప్పులేదు కదా? లేదు సార్. ఎందుకు? ఊరికే చిన్న క్లారిటీ కోసం అడిగా. గమనతో ఉన్న అసలు భర్త ఏమన్నా చేయి కోసుకున్నాడు. గమన పక్కన ఉన్న ఇంద్రసేన నాయుడు ఏమన్నా అతను ఏదో హ్యాపీగా ఉన్నాడు. గమన నమ్ముకున్నటువంటి రావణ్ ఏమన్నా జైల్లో ఉన్నాడు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి సార్? ఇది మాత్రం నెగటివ్ అట్రాక్ట్ చేస్తుంది. దీన్ని ముట్టుకుంటే మసి, పట్టుకుంటే నాశనం, పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా. ఇతను జైల్లో ఉన్నాడు రావణ్. ఇతను సూసైడ్ చేసుకుని ఇతను ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇంద్రసేన నాయుడు మాత్రం ఊరుకో అంటున్నాడు. అసలు ఎంటైర్ ఇప్పుడు కీ ఎపిసోడ్ మొత్తం ఈ గమన చుట్టూతే తిరుగుతుంది. కొంటే లంగమ్మ. అనంతపురం చంద్రమౌళి గారు అంటే పెద్ద భూస్వామి, ఒక పెద్ద పేరు ప్రతిష్టలో ఉన్నటువంటి వ్యక్తి. వాళ్ళ చిన్న కోడలు. పాపకి చాలా బుద్ధి కుశలత. ఇన్వెస్టిగేషన్ లో చాలా అంశాలు వచ్చినాయి. నువ్వు 1,40,000 రావణ్కి ఇస్తున్నావు, నువ్వు 2 లక్షలు ఎంతో తీసుకుంటున్నావు, చాలా ఖర్చు పెడుతున్నావు, ఈ డబ్బులన్నీ ఎక్కడయ్యమ్మా అంటే వస్తున్నాయండి. వస్తున్నాయమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు ఇస్తున్నారు, ఎవరు ఇచ్చారు? వస్తున్నాయండి. అదే వస్తున్నాయి, ఎవరు ఇచ్చారు? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో.
ఎవరు పంపించారు మీకు స్క్రిప్ట్? ఏంటమ్మా ఈ ఫోన్లో వైఎస్ఆర్సీపీ పార్టీ స్టేట్ ఎక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. వైఎస్ఆర్సీపీ కోర్ అని పెట్టావు, ఇతను ఎవరు ఇట్లా అడుగుతా ఉంటే ఇవన్నీ ఏంటని ఆమెకు ఒక్కసారిగా షాక్ అయిపోయి కొంత కంగారు పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. అంటే కట్టుకున్నోడేమో కోసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నమ్ముకున్నోడేమో జైల్లో ఉన్నాడు, మరి కోరుకున్నోడు మాత్రం పక్కనే ఉన్నాడు. కోరుకున్నాడు అంటే సహాయం చేస్తున్నారు. ఇప్పుడు అతను ఏదో కజిన్ అని అందట. అన్ని అబద్ధాలే, ఓటుకు వస్తే అబద్ధం తప్ప. వరుసలు కూడా మరే అంటారా? అయి నేను అన్ను చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన